శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 22 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి ఈ వారం 3 గ్రహాలు లాభస్థానంలోను ఒక 3 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం రాశి షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో ఉన్నటువంటి విభేదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే సడన్గా బాధ్యతలు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక అదృష్టమైనటువంటి వారంగానే మనం అనుకోవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే శనితో కలిసి 11వ స్థానంలో సంచరిస్తున్నాడో ప్రధానంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా సెల్ఫ్ ఎర్నింగ్ కొరకు ఏదైనా వ్యాపారం లాంటిది ప్రారంభించాలనుకున్నా, ఏదైనా ఒక ఇండస్ట్రీలో సినిమా టీవీ ఫిలిం ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా, ఈవెన్ రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ మీకు ఎంబట్నే తగినటువంటి ప్రాధాన్యత ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే మీకు అత్తవారితో కానీ భర్తతో కానీ ఉన్న విభేదాలు సమసిపోతాయి. మీరు స్వతంత్రంగా జీవితం గడపడానికి ఇది ఒక తగు సమయంగా మనం భావించవచ్చు. అలాగే మీకు రవి వ్యయస్థాన సంచారం వల్ల చాలా వరకు గృహ అవసరాలకు తగినటువంటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దలకి మంచి సౌకర్యాలు కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ, వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగం కానీ, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధారణ ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక పారిశ్రామిక ఉద్యోగపరంగా చేరాలనుకున్న వారికి ఇటువంటి గొప్ప అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు పెద్దవారి ద్వారా కొంత స్థిరాస్తి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీ అవసరానికి తగినటువంటి ధనం సమయానికి సమకూరడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో బుధుడు ధన పంచమాధిపతిగా దశమ స్థాన స్థితి వల్ల ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయానికి అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి టాలెంటు ప్రతిభని పెట్టుబడిగా పెట్టి ఉద్యోగంలో సంపాదించడం కానీ, ఏదైనా ఒక ఫీల్డ్లో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు దశమ స్థానంలో దిగ్బలై ఉండడం వలన వృత్తిపరంగా చాలా స్ట్రిక్ట్గా చాలా నిజాయితీగా ఉంటారు. అదే మీకు కొన్ని విషయాల్లో ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. వ్యయాధిపతిగా దశమస్థాన కుజుడు వృత్తిపరంగా అనుకూలించడం అవకాశం ఉంటుంది. అయితే అంటే ఒక చోట ఉన్నటువంటి వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని క్లోజ్ చేసి వేరొక చోట ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ, వేరొక చోట వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కారమై మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దగ్గర బంధువులతో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని విభేదాలు విరోధాలు రావడం జరుగుతుంది. ప్రత్యక్షంగా మిమ్మల్ని ఏమి చేయలేకపోయినా పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చాలా వరకు చేస్తుంటారు. కాబట్టి చాలా వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అటు కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు సమయానికి ఏదో విధంగా సహకరించడం జరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం ఈ వారంలో మీరు కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సమేతంగా ఏదో ఒక పుణ్యక్షేత్రం కానీ, ఒక దేవాలయాన్ని కానీ, ఒక వివాహ వేడుక కానీ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం 25వ తారీఖున శుక్రుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అందువలన షష్టాధిపతిగా వ్యయస్థాన సంచారం, రాష్ట్రాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల మీకు ఎవరి నుంచైనా విలువైనటువంటి బహుమతులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి మంచి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ షాపింగ్ కానీ వెళ్ళి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఏదో ఒక వాహనం కానీ గృహం కానీ ఏదో ఒక విలువైన వస్తువు కొనాలనే మీ ఆలోచన ఈ వారంలో చాలా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతకాలంగా మీరు దాచుకున్నటువంటి ధనం ఈ వారం 25వ తారీఖు తర్వాత కంప్లీట్గా అది ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా అది ఆనందంగానే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ 25వ తారీఖు నుంచి వృషభ రాశి వారి యొక్క బలం మరింత పెరగబోతుందన్నమాట. ఎందుకంటే ధనస్థానంలో గురువు, వ్యయస్థానంలో శుక్రుడు 2 శుభగ్రహాల మధ్య ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ వారం 25వ తారీఖు నుంచి సుమారుగా ఒక నెల రోజుల పాటు చేపట్టిన ప్రతి కార్యక్రమం చాలా విజయవంతంగా అవుతుంది. మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్ని విషయాల్లో కూడా
ఈ రాబోయే రోజుల్లో ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండలా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.